నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. గాంధీజీ కలలకు, ఆశయాలకు ప్రస్తుత వ్యవస్థ పూర్తి విరుద్ధంగా తయారైందనడానికి చేనేత, కుటీర పరిశ్రమలను ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రాణరక్షణ కన్నా మానరక్షణే మిన్న. ప్రాణం పోయినప్పుడు కూడా మనిషి మానాన్ని కప్పి కాపాడే వస్త్రాలు నేసే కార్మికుల బ్రతుకులు మాత్రం రోజు రోజుకు ప్రాణ సంకటనగానే పరిణమిస్తున్నాయి. వారానికి 2 రోజులు కూడా పని లేని పరిస్థితి. ప్రస్తుతం చేనేత కార్మికులు చాలా మంది పస్తులతో జీవిస్తున్నారు. తాతల నుండి వస్తున్న కుల వృత్తిని విడిచిపెట్టలేక ఆదాయంతో కాలాన్ని నెట్టుకొస్తున్నారు. పండుగ పూట పస్తులేనా అని వారంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది చేనేత కార్మికులు బట్టలు నేసి పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కూడా వాటిని తీసుకెళ్లి అమ్ముతుంటారు. ఒక కుటుంబం కష్టపడి వారం రోజుల పాటు పనిచేస్తే ఒక చీర, ఒక పంచి మాత్రమే తయారవుతుందని, వాటిని సక్రమంగా మార్కెట్లో అమ్మి దాని నుండి నూలు రేటు మినహాయిస్తే కేవలం 200 రూపాయలు మిగులుతుందని, దానితో ఇల్లు గడవడం కష్టమవుతుందని చేనేత కార్మికులు తెలిపారు. భారతదేశంలో ఎంతో గిరాకీ ఉన్న ఈ బట్టల అంచులు వివిధ పేర్లతో వ్యవహరిస్తారు. లత, నలసి, జగన్మోహిని, ముత్యాల పందిరి, నాగబంధం, శనగతువ్వంచు, నక్షత్ర బోగడసారం మొదలైన అంచుల పేర్లు ఉన్నాయి. ఈ వస్త్రాల ఎగుమతికి మధ్య దళారీల ఉండటంతో ఉత్పత్తిదారులకు కొంతవరకు నష్టం రావడం, దీని వలన ఉత్పత్తి తగ్గుముఖం పడుతుంది. దీంతో కుల వృత్తిలో నిలవలేక, వేరే వృత్తిలో అనుభవం లేక చేనేత కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. లావేరు మండలంలో సుమారు 600 మంది చేనేత కార్మికులు ఉన్నారు. గతంలో వీరు నేసిన బట్టలకు గిరాకీ ఉండేది. ప్రస్తుతం రెడీమేడ్ దుస్తులు రావడంతో వీరి ప్రాముఖ్యత తగ్గింది. పట్టణంలోనే రెడీమేడ్ వ్యాపారస్తులు పండుగ పూట కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అతి తక్కువ ధరకు వాటిని అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా వాటిపై మోజుపడి ఎగబడి కొనుక్కుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చేనేత చీరలు కానీ, పంచెలు గాని ఎవరూ ఆదరించడం లేదు. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు వీరు కష్టపడుతూనే ఉంటారు. ప్రభుత్వం ప్రతి ఏటా చేనేత కార్మికులకు డబ్బులు ఇస్తున్నప్పటికీ అవి ఏమాత్రం సరిపోవని, తాము నేసే చీరలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని, చేనేత కార్మికులకు రుణాలు ఇప్పించాలని వారు కోరుతున్నారు.